కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటూ డీఈ వేణి ప్రసన్న అధికారులకు అడ్డంగా బుక్ అయ్యారు. వారం రోజుల వ్యవధిలో 2 అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని తాడ్కోల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2,90,000 రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు. జిల్లా పీసీసీ కోశాధికారి మాజీ మంత్రి జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రేపు 3 గంటలకు కమ్మర్పల్లి నుంచి ఆర్మూర్ను వస్తారన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ భవన్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీజేపీ బీఆర్ఎస్లు పాయకరి ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రేపటి రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయనున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కాశీ హనుమాన్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ తయారీ సంబరాల కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ట్విట్టర్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. జిమ్లో దిగిన ఓ ఫోటోను అప్లోడ్ చేస్తూ అమ్మ ఈరోజు పసుపు రంగు వేసుకోమన్నది అని క్యాప్షన్ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద వేద పురోహితులు బల్యపల్లి సుబ్బారావు శర్మ ఆధ్వర్యంలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత వద్ద ఏర్పాటు చేసిన కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్మూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ చదువుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పట్ల ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయని చెప్పారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బేగాల గణేష్ గుప్తాకు యాదవ సమాజం ఆధ్వర్యంలో యాదవ సంప్రదాయంతో ఘనస్వాగతం పలికారు. మోతాడ్ మండల కేంద్రంలోని 62 మంది మేరు సంఘం సభ్యులు సమావేశం నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి, సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు మద్దతుగా ఉంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారని ఎంపీపీ షోలింగు శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికలతో సంబంధం లేని 12 అత్యవసర సేవల రంగానికి చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు వేసే అవకాశాన్ని ఈసీఐ కల్పించింది. ఇందులో జర్నలిస్టులు కూడా ఉన్నారు. త్వరలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో సర్పంచ్ గల్లాడి రాజేందర్, ఆయన క్రిస్టియన్ అయితే దళిత బంధు వచ్చిందని తెలిసి మేము దళితులమంటూ దరఖాస్తు చేసుకుని మంజూరు చేయించుకున్న రాజేందర్ను దర్పల్లి ఎంఆర్ఓ ముందట నిలదీశారు.